అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కంటే దేవుడు ఎరుగు. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. $10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్లు, ముసురుడాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? నెల్లూరులో కనిపిస్తా ఉందా? మరి ఈసారి నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకెత్తాలా బా గట్టిగా, ఇలా 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 ఇలా. మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టోలో డ్రామా. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అమ్మా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నాడు. తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నారు, నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విలువలు, విశ్వసనీయతలు ఇవి ఒక మనిషిలో ఉండాలి. ఈ విలువలు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు ఎప్పుడు లోనైంది అనంటే అది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో మాత్రమే జరిగిందని సగర్వంగా తలెత్తుకొని చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాటలు చెబుతూ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్. ఇక్కడ అవ్వ పచ్చిచీర కట్టుకున్నావా? ఫ్యాన్ అవ్వ మన గుర్తు, అక్క మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, చెల్లి మన గుర్తు ఫ్యాను. ఇక్కడ కళ్ళజోడు పెట్టుకున్నావా పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి.
తాగేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ ఒకవైపున చెబుతూ మీ అందరికీ కూడా ఖలీల్ని పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఖలీల్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు. ఎలాగూ రూరల్కు మళ్ళీ నేను రాలేనేమో, రూరల్ అర్బన్ ఎలాగూ కలిసిపోయే ఉంటాయి కాబట్టి రూరల్ నుంచి ప్రభాకరన్ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. ప్రభాకరన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సాయనను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు. నేను సాయన్న గురించి ఎప్పుడు చెప్తా ఉంటా, సాయన్నకు మంచి మనసు ఉంది అని. ఇలాంటి ఆయన మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అన్నకు కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు.